అబాబాబాబా ఏం ఫిగరు ఏం పర్సనాలిటీ రా. ఎవరిదండి? ఇంకెవరు యాదవ్వ మన మంగ. ఎన్నాళ్ళని ఇలా అనుకుంటూ మురిసిపోతారండి. ముట్టుకొని మురిసిపోవాలని నాకు ఉందిరా. మరి ఆలస్యం ఎందుకండి? ఓ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. రండి. మంగ ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా. ఒప్పుకోకపోవడానికి ఇదేమైనా పెద్ద విషయమా? భోజనమేగా, రండి. భోజనం అంటుంది, భోజనం మాత్రమే పెట్టి పంపిస్తున్నా. ప్రెసిడెంట్ గారు. వస్తున్నా వస్తున్నా. అడిగి తగలడు. భలే అరేంజ్ చేసావు. మీరేనట కదా డ్రామా సక్సెస్ అయినందుకు అందరికి భోజనం పెట్టమని చెప్పింది. మంగా భలే దెబ్బ కొట్టావు. రండి కూర్చోండి, వడ్డిస్తాను. బాగా తింటున్నారా? అబే రుచి చూస్తున్నాం అంతే. ప్రెసిడెంట్ గారు పెట్టు వేడి వేడిగా. యాదవలని యాదవ మొత్తం దొబ్బెట్టారు కదరా. భలే పెట్టావు. ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా యాదవ్ ఫేస్ వేసుకుని. అసలు మీకు విషం పెట్టి చంపాలరా. తెలివైన దాని వరకుంటున్నావేమో నిమ్మగడ్డ భానుమూర్తి. మరి చూసుకోకుండా చేస్తే ఇలాగే కాలుద్ది. నవ్వకరరే ఎద్దవ్వా, పొల మారితే ప్రాణం పోగలదు. చూసొస్తాను. ఎవడై ఉంటాడు? రండి. మంగ ఇక నేను మొట్టమొదటిసారి ఇంటికి వస్తున్నాను కదా, పుట్టి చెడుతో రాకూడదని సైకిల్ తొక్కుని తాపేసిన బట్టి కాజలు పట్టుకుంటాను మంగ. సరే రండి. వాడు ఈ యాదవ్ వచ్చాడు. తారా తిందు గాని ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మంగ చేస్తే ఎందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పద. కూర్చోండి. కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించి బాగా తినండి. నీ మొహానికి నీకు కావాల్సి వచ్చిందా భోజనం? చాలు చాలు చాలు. వేసుకోండి, బాగుంటుంది. పందికొక్కులో మిక్కుతున్నారు. ఎక్కడికి చచ్చారు యాదవ్లు? మోషన్స్ పట్టి చేస్తారా? తినండి. ఎలా ఉన్నాయి వంటలు? బ్రహ్మాండం. నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో గారి గొప్ప అదృష్టవంతుడు మంగా. ఏం అదృష్టమో ఏంటో, నేనిక్కడ మీ ఊళ్ళో, కాబోయే మొగుడక్కడ జైల్లో. కాబోయే మొగడా జైల్లో ఎందుకున్నాడు? మా ఊళ్ళో ఒకడు నన్నెప్పుడూ అదోలా చూస్తుండేవాడు. పోనీలే అని ఊరుకున్నాను. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకంగా చెయ్యే వేశాడు. దాంతో మా బావకు చెప్పాను. వాడు అరటి తోటలో ఉంటే వెళ్ళి అడ్డంగా నరికేశాడు. తోటనా? కాదు, వాణ్ణి. కడుపు నిండిపోయి. నాకు కూడా. మాకు కూడా. మాకు కూడా. కడుపు నిండా పెట్టిందిరా మంగా. ఆ, మంగా ఇంతకు మీ బావ జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? త్వరలోనే. ఎందుకడిగారు? అది జనరల్ నాలెడ్జ్ కోసం కదరా. వస్తా మంగా. వస్తామా? థ్యాంక్స్ అండి. మీలాంటి మంచి వాళ్ళందరితో పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వస్తా. మంచివాడు రా.
మంగ ఈ నిమ్మగడ్డ భానుమూర్తితోనే గేమాడతావా? ఇంతవరకు దీని మీద ఇంతగా మనసు పారేసుకోలేదు. నిన్నొదలను, వదలనంటే వదలను. మంగా మంగా రండి ప్రెసిడెంట్ గారు. అర్జెంటుగా ముందు స్వీట్ తీసుకో. అరే దేనికండి? ఇవాళ నా పుట్టినరోజు పండుగ. అవునా? మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. ఆ, ఏంటి ప్రెసిడెంట్ గారు ఇవాళ మీ పుట్టినరోజా? నీ పుట్టినరోజు ఆల్రెడీ అయిపోయినట్టు గుర్తు. అవును, లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ మళ్ళీ వచ్చింది. కాదు, ఈ సంవత్సరం అయినట్టుంది. ఏమయ్యా, నా పుట్టినరోజు గురించి పుట్టిన నాకు తెలుసా, మీకు తెలుసా? అబ్బా మీకే తెలుసులండి, ఎందుకంత సీరియస్ అయిపోతారు? ఏదో అబద్ధం చెప్పినట్టు. ఈ రోజు సాయంత్రం పార్టీ ఇస్తున్నాను. ఒక మంగకేనా మాకు కూడానా? ఆ? నా ఒక్కదానికే ఎందుకు ఇస్తారండి? అందరికీ కలిపే ఇస్తారు కదండి? అవునవును, అందరికీ కలిపే ఇస్తున్నా. క్యాటరింగ్ కూడా నీకే ఇస్తున్నాను. నువ్వే వండి వడ్డించాలి. ఆ? వడ్డిస్తే సరిపోదా లేదా తినిపించాలా? ఇదిగో బోసు బాబు, నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. మనం ఏమన్నా తక్కువ పనులు చేస్తున్నావేటి? ఆహా. ఇంతకీ పార్టీ ఎక్కడా? ఆ. గోదావరి మధ్యన పంటు మీద మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. ఎన్నింటికి రావాలి? 7 గంటలకి. 7 గంటల దాకా ఎందుకు? 6 గంటలకు వచ్చేస్తాం. ఎరా? ఆ? ఆ. ఎప్పుడో ఒకప్పుడు ఏడ్చి చావండి. ఆ మంగ, మరిచిపోవుగా అన్ని ఐటమ్స్ తో రావాలి. ఎదురు చూస్తుంటా ఉంటా. అలాగే. ఆ, ఏంట్రా ఇలేటో అయ్యా గొడుగు ఏమంటారా? గొడుగాని బొందా ఎద్దామని ఎద్దాం. వచ్చేసానండి ప్రెసిడెంట్ గారు. ఎరా నా కోసం ఎయిటింగ్ చేస్తున్నారా? నీకోసం కాదురా. ఓహో మంగ కోసమా? ఆ? మంగ వచ్చేస్తుందిరా. హ్యాపీ బర్త్డే ప్రెసిడెంట్ గారు. అదే అయితే మంగ నా పేరు భద్ర. మంగకి బావని. మంగే కేక్ పంపింది. మంగ రావట్లేదా? రావట్లేదు. మంగకి బాగా జలుబు చేసింది. జలుబా? ఐటమ్స్ కూడా ఏం చేయలేకపోయింది. సారీ చెప్పింది. మెయిన్ ఐటమ్ వెళ్ళినప్పుడు మిగతా ఐటమ్స్ ఉంటే ఏంటి, లేకపోతే బాగా ఏంటి? చెప్పావు. రండి ప్రెసిడెంట్ గారు, కేక్ కట్ చేదురు కానీ. కమాన్. లేకపోతే మంగ ఫీల్ అవుద్ది. ఫ్లవర్ బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ, మీరు కేక్ తింటూ ఉండండి. ఓసారి పక్కకు వస్తారా? పద రండి తిందాం. కానివ్వండిరా. అలాగే. ఏంటి, మంగ రాలేదని అప్సెట్ అయ్యారా? వచ్చినా ఏం చేద్దామని? మంగే కావాలంటే ఇంతమంది వెధవలకి పార్టీ ఇవ్వాలా? చెప్పండి. పాప మంగే ఉంటే ప్రెసిడెంట్ గారు కేక్ నోట్లో ఇప్పుడు తినిపించేది. లేని పుట్టినరోజు చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఇలాంటివన్నీ పబ్లిక్గా కాదు, ప్రైవేట్గా పద్ధతిగా చేయాలి. ఇవన్నీ నాకు మామూలేలేండి, కానీ కొంచెం టైం పడుతుంది. అన్నీ సెట్ చేస్తాను. వస్తాను. నేను పోతా, నేను పోతా. ఎక్కడ పోతావు నాన్న? ఎక్కడ పోతావు నాన్న? ఎక్కడికో అక్కడే పోతా, నీకు అనవసరం. ఏట్లో పోతా, కాదంటే కాట్లో పోతా, అంతే కాకపోతే గోదాట్లో పోతా. నీకు నాకు సంబంధం లేదు, పో. అది కాదు నాన్న. ఓ కాఫీ పట్టరమ్మా. నాన్న వెళ్దాంరా నాన్న. నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? నీకు నాకు సంబంధం లేదన్నారా? పోతలకే. ఏమైందండి? ఏమీ అవ్వట్లేదు, అదే నా బాధ. ఏమవ్వట్లేదు? నా కొడుకు పెళ్లి అవ్వట్లేదు, నేను తాతను కావట్లేదు. కట్టుకున్నదేమో ఏదో పెద్ద పని ఉన్నట్టు ముందే పైకి పోయింది. ఇంట్లో ఆడవాసం లేకుండా పోయిందమ్మా, అది సంగతి. ఆయన అలా బాధ పెట్టకపోతే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోడమ్మా, చేసుకోడు. వయసులో జరగని పెళ్లికి అన్సీజన్లో వచ్చే వర్షానికి విలువ ఉండదురా వెధవా అంటే వాడికి అర్థం కావట్లేదు. అందుకే పోతా, నేను పోతా. అయ్యో, నువ్వు మాట్లాడుకో. మీరు ఇంటికి వెళ్ళండి, మాస్టర్తో నేను మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడతావా? ఉమ్. మాట్లాడు. నీ చేతి కాఫీ తాగాను కాబట్టి నువ్వు చెప్పినట్టే ఏంట. సాయంత్రంలాగా ఒప్పుకుంటే పెళ్లి పందిట్లోకి, లేదంటే గోదావరిలోకే తేల్చుకోమను. నేను పోతా, నేను పోతా. ఇదిగో అలా రేవులో తాళా నిలబడితే కాదు, వచ్చేటప్పుడు అమ్మాయి కాఫీ డబ్బులు ఇచ్చేసిరా.
నేను పోతా జాగ్రత్తగా నేను పోతా